ప్రపంచ దేశంలోని ప్రముఖ సైంటిస్టులనందరినీ దక్షిణ కొరియా అక్కడున్న సాంకేతిక పరిజ్ఞానాన్ని పెంపొందించేందుకోసం ప్రముఖంగా ఒక 10 మంది శాస్త్రవేత్తలను ఎంపిక చేస్తారు. అందులో వరంగల్కు చెందిన రాము, దండగూడెం రాము, అతను మన వరంగల్ వాస్తవ్యుడు. అతను సెలెక్ట్ అవ్వడం, అక్కడున్న బ్రెయిన్ పూల్ ఫెలోషిప్ అందుకోవడం అనేది చాలా గొప్ప విశేషం. అతను ఇప్పుడు మనతో ఉన్నారు. ఆయన మాటల్లో తెలుసుకుందాం. అవేనా ఇంకేమైనా ఫెలోషిప్స్ పొందారా, అసలు ఎక్కడ చదివారు, ఎక్కడ తన అభ్యాసం స్టార్ట్ అయింది కనుక్కునే ప్రయత్నం చేద్దాం. నమస్తే రామ్ గారు. హలో, హాయ్. హాయ్. చెప్పండి, అసలు ఎలాగా మీరు ఎంత కష్టపడితే ఈ స్థాయి వరకు వెళ్ళారు, అసలు ఎలా సాధ్యమైంది? ఓకే, నేను యాక్చువల్లీ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో మాస్టర్స్ చేశాను బయోటెక్నాలజీలో. తర్వాత పిహెచ్డి పూర్తి చేశాను ఢిల్లీలో ఇన్ఫెక్షియస్ డిసీజెస్ మీద, అంటే మలేరియా, లిష్మానియా ఇలాంటి కాలా ఆజార్ అంటారు, వాటి మీద నేను రీసెర్చ్ చేశాను. తర్వాత రీసెర్చ్ కోసం నేను ఇజ్రాయెల్లో ఉన్నానన్నమాట. ఇజ్రాయెల్లో ప్రఖ్యాత వైజ్మైన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అని ఒక రీసెర్చ్ ఇన్స్టిట్యూట్లో, ఈ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ నుంచి 6 మంది నోబెల్ ప్రైజ్ వాళ్ళు ఉన్నారనమాట. అది ప్రపంచంలోనే రెండో అతిపెద్ద రీసెర్చ్ ఇన్స్టిట్యూట్. దాంట్లో నేను పోస్ట్ డాక్టోరల్ ఫెలోగా పనిచేశాను. దాని తర్వాత నేను రీసెర్చ్ ఫెలోషిప్స్ కోసం అప్లై చేయడం జరిగింది. సో దాని ద్వారా నేను చాలా కంట్రీస్లో నేను సెలెక్ట్ అయ్యాను. దాంట్లో అమెరికా ఒకటి. సో అమెరికాలో నేను ఆల్రెడీ వీసా అప్లై చేసి రావడం, వెళ్ళిపోతాము అని అనుకునే సమయంలో నేను బ్రెయిన్ పూల్ ఫెలోషిప్ ప్రోగ్రామ్ అని ఒకటి ఉంటుందన్నమాట. ప్రపంచంలో ఉన్న యువ శాస్త్రవేత్తలన్నీ తమ దేశ శాస్త్ర సాంకేతిక అభివృద్ధి కోసం ఈ ఫెలోషిప్ దీన్ని సెలెక్ట్ చేస్తారు. ఇది బ్రెయిన్ పూల్ ఫెలోషిప్ అనేది ప్రపంచంలో ఉన్న ఒక సైన్స్లో ఇచ్చే ఒక గొప్ప ఫెలోషిప్స్లలో ఇదొకటి. లైక్ హంబోల్ట్, మేరీ క్యూరీ, ఈఎంబిఓ ఫెలోషిప్స్లో లాంటిదే ఈ బ్రెయిన్ పూల్ ఫెలోషిప్ ప్రోగ్రామ్ అనమాట. సో వీళ్ళు నాకు ఈ ప్రోత్సాహంతో పాటు నాకు ట్రావెల్ అలవెన్స్, హౌసింగ్ అలవెన్స్ అండ్ పర్చేసింగ్ అలవెన్స్, రీసెర్చ్ అలవెన్స్ అన్నీ ఇస్తారనమాట. సో ఇది 3 సంవత్సరాలు ఉంటుంది ఈ ఫెలోషిప్ ప్రోగ్రామ్. సో దీని ద్వారా యాక్చువల్లీ నేను పరిశోధన ఏం చేయడానికి వెళ్తున్నానంటే, ఇప్పుడు మన నార్మల్ సెల్స్ అనేవి, ఇప్పుడు క్యాన్సర్ సెల్స్ అనేవి ఉంటాయి కదా, అవి మన నార్మల్ సెల్స్ని క్యాన్సర్ సెల్స్గా మార్చేస్తాయి అన్నమాట. సో ఈ క్యాన్సర్ సెల్స్ ఈ నార్మల్ సెల్స్ని ఎలా మార్చేస్తున్నాయి, ఏ మెసేజ్ ఇచ్చి దాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేసి వాటిని ఎలా మార్చేస్తున్నాయి, అలా మార్చకుండా ఆపొచ్చా, మనం నార్మల్ సెల్స్ క్యాన్సర్ సెల్స్గా మారకుండా ఆపొచ్చా అనే అంశం మీద నేను దీనికోసం రీసెర్చ్ ప్రపోజల్ రాసి సబ్మిట్ చేశాను అనమాట బ్రెయిన్ పూల్ కొరియన్ గవర్నమెంట్కి. సో వాళ్ళకి ఆ ప్రపోజల్ నచ్చి దీని ద్వారా మనకి ఏమైనా క్యాన్సర్ గురించి మనకు సంబంధించిన అంశాలు తెలుస్తాయని వాళ్ళు నన్ను దీనికి ఎంపిక చేయడం జరిగిందనమాట. సో ఫైనల్గా నేను ఒక మంచి ఫెలోషిప్, ప్రపంచంలో ఉన్న గొప్ప ఫెలోషిప్లో ఒకటి అందుకోవాలనుకున్నాను, ఏదో ఒకటి. అది మేరీ క్యూరీ అయినా కానీ, బ్రెయిన్ పూల్ అయినా కానీ, హంబోల్ట్ అయినా కానీ బ్రెయిన్ పూల్ నాకు వచ్చినందుకు చాలా ఆనందంగా ఉంది. సో ఇప్పుడు నేను నా అమెరికా ప్రయాణం మానుకొని కొరియా వెళ్తున్నాను. రైట్. ఇప్పుడు మీరు ఏదైతే అక్కడ పరిశోధన చేశారో, సెల్ నుండి సెల్కి వ్యాపించడం అనేది ఒక క్యాన్సర్లోనే కాదు, ఇంకా చాలా వ్యాధుల్లో ఉన్నాయి. సో మీరు చేసిన పరిశోధన వేరే వ్యాధులకు కూడా ఆపే అవకాశం ఉంటుందా? ఓకే, యాక్చువల్లీ ఇప్పుడు మన సెల్స్, ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నాం, మనకు ఒక భాష ఉంది. బట్ సెల్ ఒక సెల్తో ఎలా మాట్లాడుతుంది, దాన్ని ఏమంటారంటే ఎక్స్ట్రా సెల్యులర్ వెసికిల్స్ అంటారనమాట. అంటే అదొక వాహకాన్ని విడుదల చేస్తుంది, దాంట్లో సమాచారం ఉంటుందన్నమాట. ఆ సమాచారం అవతలి సెల్కి వెళ్ళిపోతుంది. సో ఏ సమాచారం ఉందో దాన్ని బట్టి అది రియాక్ట్ అవుతుంది అనమాట. దీన్ని ఎక్స్ట్రా సెల్యులర్ వెసికిల్స్ ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్ అంటారనమాట దీన్ని. సో ఈ కమ్యూనికేషన్ ఒక క్యాన్సర్లోనే కాదు, అన్ని రోగ వ్యవస్థల్లో ఉంటుంది. అది అల్జీమర్స్ కానీ, ప్యాంక్రియాటిస్ కానీ, మలేరియా కానీ, లిష్మానియాస్ కానీ, దేంట్లో అయినా ఉంటుంది. సో ఈ కమ్యూనికేషన్ వ్యవస్థని ఒకవేళ మనం దెబ్బతీయగలిగితే అది మనకి మానవాళికి చాలా ఉపయోగకరంగా ఉంటుందన్నమాట. సో ఆ వ్యవస్థ మీద, ఆ కమ్యూనికేషన్ వ్యవస్థ ఏంటి అనేది మా రీసెర్చ్ అనమాట. రైట్. అంటే ఇవాళ మీరు ఒక సెల్ నుండి ఒక సెల్కి వ్యాపించడం, కణ విభజన జరగడం, ఆ కణం కొత్తగా ఏర్పడ్డ కణం మళ్ళీ వృద్ధి చెందడం, ఇవన్నీ కూడా మనం చదువుకున్న విషయాలు. కానీ ఇక్కడ ఆపడం అనేదంటే అంత చాలా డెప్త్కు వెళ్తే మాత్రమే మనం దాని గురించి మీరు మాలిక్యులర్ లెవెల్లో. సో ఇప్పుడు ఆ ఎక్స్ట్రా సెల్యులర్ వెసికిల్స్ అనేవి ఉంటాయి కదా, దాంట్లో సమాచారం డిఎన్ఏ రూపంలో ఉండొచ్చు, ఆర్ఎన్ఏ రూపంలో ఉండొచ్చు, ఎంజైమ్స్ రూపంలో ఉండొచ్చు, ప్రోటీన్స్ రూపంలో ఉండొచ్చు, లిపిడ్స్ రూపంలో ఉండొచ్చు, ఇంకా వేరే మాలిక్యూల్స్లో ఉండొచ్చు. ఆ
ఆ సమాచారం ఏంటి, అది వేరే సెల్ సిగ్నలింగ్ని ఎలా ప్రభావితం చేస్తుంది అని తెలుసుకోవడానికి నేను యాక్చువల్లీ ఈ ఫెలోషిప్ పొందాను అనమాట. సో మేబీ నేను ఏదైనా సాధించగలుగుతాను అని అనుకుంటున్నాను. వాళ్ళు నన్ను ఆహ్వానించినందుకు నేను ఏదో ఒకటి క్యాన్సర్లో చేయాలని నా ఆశ. ఎందుకు మీరు క్యాన్సర్ వైపు ఎందుకు చూశారు, దాని మీద ఎందుకు దృష్టి పెట్టారు? ఒకటి క్యాన్సర్ కమ్యూనికేషన్ వ్యవస్థ అనేది చాలా సంక్లిష్టతరమైంది వేరే వాటితో పోలిస్తే. ఎందుకంటే క్యాన్సర్ ప్రతి ఏ సెల్లైనా క్యాన్సర్ సెల్గా మార్చే కెపాసిటీ దానికి ఉంటుంది వేరే దాంట్లో. అందుకే ఇంత సంక్లిష్టమైన సిస్టమ్ కాబట్టి దీన్ని చదవాలని ఒక ఆసక్తితో ఇప్పటివరకు నేను ఇన్ఫెక్షియస్ డిసీజెస్ మీదే రీసెర్చ్ చేశాను. మొదటిసారి నేను క్యాన్సర్ రీసెర్చ్ గురించి ఐఎమ్ వెంచరింగ్ ఇంటూ క్యాన్సర్ రీసెర్చ్. సో ఐఎమ్ ఎక్సైటెడ్ అనమాట. అండ్ ఇంకా క్యాన్సర్ బాధితులు తెలుసు చాలామంది, ఎప్పుడు చాలా వరకు అందరూ క్యాన్సర్ బాధితులే. సో అందుకని నేను క్యాన్సర్ రీసెర్చ్ వైపు మొగ్గు చూపాను అనమాట. ఇవాళ ఒక కండక్టర్ జాబ్ చేసుకునే వెంకటేశ్వర్లు గారి కుమారుడిగా మీరు ఊహించారా ఈ స్థాయికి వెళ్తాను? అంటే యాక్చువల్లీ మొదటి నుంచి నేను ఇంట్రెస్టెడ్ ఇన్ రీసెర్చ్, సైన్స్ అండ్ టెక్నాలజీ, బట్ నాట్ ఇన్ టు మెడిసిన్. లైక్ డాక్టర్ అవ్వాలని అనుకోకుండా రీసెర్చ్ వైపు, పరిశోధన వైపు వెళ్ళాలని అనుకున్నాను. ఐ వాజ్ డిటర్మైండ్ సిన్స్ మై చైల్డ్హుడ్. అంటే మాస్టర్స్ చేసి పిహెచ్డి చేసి తర్వాత రీసెర్చ్ చేయాలని. రీసెర్చ్ అనేది నాకు మొదటి నుంచి ఇంట్రెస్ట్ అనమాట. వేరే ఏ జాబ్ అంటే మేబీ నేను చేయలేనేమో యాక్చువల్లీ, అందుకని. ఇవాళ ఏంటి ఇంకా మీ ఫ్యూచర్ అంబిషన్స్ ఏమున్నాయి? ఇవాళ ఈ క్యాన్సర్లో సక్సెస్ అవుతారనేది స్పష్టంగా మిమ్మల్ని చూస్తే, మీకు ఇంట్రెస్ట్ని బట్టి చూస్తే అర్థమవుతుంది. ఇంకా ఏమున్నాయి ముందు గోల్స్? ఇంకా అంటే యాక్చువల్లీ ఈ రీసెర్చ్ దీంట్లో ఫస్ట్ చేసినాక తర్వాత నేను ఐదర్ ఐ కంటిన్యూ ఇన్ అకాడమిక్స్ యాజ్ ఎ ప్రొఫెసర్ ఆర్ ఎల్స్ ఐ విల్ గెట్ ఇన్ టు సమ్ క్యాన్సర్ ఓరియంటెడ్ కంపెనీస్ అనమాట. దాంట్లో యాక్చువల్లీ క్యాన్సర్ మెడిసిన్స్ మీద చాలా రీసెర్చ్ అవుతుంది. సో దాంట్లో జాయిన్ అవుదామని అనుకుంటున్నాను అనమాట. ఇవి రెండు అయితే. సో అదర్వైజ్ ఐ విల్ ఎస్టాబ్లిష్ ఎ ల్యాబ్ ఆఫ్ మై సెల్ఫ్ ఆర్ ఎల్స్ ఐ విల్ వెంచర్ ఇన్ టు ఎనీ కంపెనీ విచ్ ఇస్ ఎక్స్క్లూజివ్లీ వర్కింగ్ ఆన్ క్యాన్సర్ మెడిసిన్. సో మొత్తం కూడా మీకు దక్షిణ కొరియా మీకు అన్ని రకాలుగా మీకు వసతులు కల్పించి మీరు ఈ పరిశోధన జరపడానికి. నేను ఆల్రెడీ అక్కడికి వెళ్ళొచ్చాను. అక్కడ ఒక టాక్ ఇచ్చాను అనమాట ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్లో. సో వెళ్ళొచ్చినాక కొరియాని చూస్తే నాకు అర్థమైంది ఇది ఎంత అడ్వాన్స్డ్ కంట్రీ, ఎంత సైన్స్ అండ్ టెక్నాలజీలో ఈవెన్ అన్నిట్లలో చాలా అడ్వాన్స్ కంట్రీ. సో అందుకని నేను వెళ్దామని డిసైడ్ అయ్యాను అనమాట. మీ విద్యాభ్యాసం వచ్చేస్తే ఇప్పుడు మొదటి నుండి గవర్నమెంట్ స్కూల్లో జరిగిందా, ఎందులో జరిగింది, ఎక్కడ చదువుకున్నారు 10th? నేను సరస్వతి శిశు మందిర్ స్కూల్లో చదువుకున్నాను. గవర్నమెంట్ కాదు, సెమీ ఎయిడెడ్ ప్రైవేట్ స్కూల్లో చదువుకున్నాను. తర్వాత ఇక్కడే చైతన్య డిగ్రీ కాలేజ్లో బీఎస్సీ చేశాను. తర్వాత మాస్టర్స్ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ, తర్వాత పిహెచ్డి ఢిల్లీలో చేశాను. తర్వాత పోస్ట్ డాక్ ఇన్ ఇజ్రాయెల్. నౌ ఐఎమ్ గోయింగ్ యాజ్ అ బ్రెయిన్ పూల్ సైంటిస్ట్ టు కొరియా. సో మీరు ఒక సైంటిస్ట్ జూనియర్, ఇప్పుడు అంటే ఒక యువ సైంటిస్ట్గా, జూనియర్ సైంటిస్ట్గా దక్షిణ కొరియాకి వెళ్ళి అక్కడ పరిశోధనలు జరపబోతున్నారు. వరంగల్ యువతకి ఏం చెప్తారు? ఇవాళ ప్రభుత్వ పాఠశాలలు అంటే మీరు ఎయిడెడ్ ఈజ్ నథింగ్ బట్ గవర్నమెంట్. సో ఎయిడెడ్ స్కూల్లో చదువుకున్న మీరు ఇవాళ ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థల వైపు ఎక్కువగా మొగ్గు చూపుతున్న, అందులో కూడా ఫెయిల్యూర్ అవుతున్న విద్యార్థులు ఎక్కువగా ఉన్నారు. సో ఇలాంటి లక్ష్యం వైపు వెళ్తే వారు లక్ష్య సాధన చేయగలుగుతారని ఏమని పిలిపిస్తారు? అంటే జస్ట్ ఫాలో యువర్ మైండ్ అండ్ హార్ట్, అంతే. అంటే మీకు దేంట్లో ఇంట్రెస్ట్ ఉంటే దాంట్లో వెళ్ళిపోండి. అంతేగాని నాలెడ్జ్ ఇస్ నథింగ్ టు డూ విత్ ద మార్క్స్ అండ్ గ్రేడ్స్. అంటే యాజ్ లాంగ్ యాజ్ యూ ఆర్ ఇన్వాల్వింగ్ ఇన్ ఇట్ యూ కెన్ గెట్ సక్సీడెడ్, అంతే అనమాట. అంటే మీరు మనసు పెట్టి ఏదైనా చేస్తే మీరు సాధించవచ్చు. అలా అని కాకుండా ఈవెన్ లైక్ మేజర్లీ లైక్ ఏమని తెలుగు మీరు స్ట్రక్ అవుతారు కదా ఇంగ్లీష్ అనేది. బికాజ్ నేను సైన్స్ రైటర్ని కూడా. సో ఐ పబ్లిష్డ్ ఎ బుక్ అండ్ బుక్ చాప్టర్స్ అండ్ సైన్స్ జర్నల్స్ అనమాట. సో నేను ప్యూర్ తెలుగు మీడియం స్టూడెంట్ని. ఓకే, తెలుగు భాషాభిమానిని కూడా, సాహిత్యాభిమానిని. బట్ ఇంగ్లీష్ అనేది ఇట్స్ అ మీన్ ఆఫ్ కమ్యూనికేషన్. ఫారెన్ లాంగ్వేజ్, ఫారెన్ కంట్రీస్లో, నేను ఇజ్రాయెల్లో ఉన్నాను, కొరియాకి వెళ్ళాను, వేరే కంట్రీస్లో అలా ఏం చేస్తుంటే ఇట్స్ అ మీన్ ఆఫ్ కమ్యూనికేషన్. యాజ్ లాంగ్ యాజ్ యూ ఆర్ ఎక్స్ప్రెసింగ్ వెల్ అండ్ ఎఫిషియెంట్లీ. సో దే డోంట్ కేర్ లైక్ విచ్ లాంగ్వేజ్ యూ ఆర్ కమ్యూనికేటింగ్ ఇన్. అది మన ఇండియాలో యాక్చువల్లీ ఇంగ్లీష్ ఈజ్ అసోసియేటెడ్ విత్ ఇంటెలిజెన్స్, ఎలీట్ క్లాస్ అండ్ ప్రెస్టీజ్, అది కదా. అలా కాకుండా దాన్ని ఒక లాంగ్వేజ్లా తీసుకుంటే ఇట్స్ ఓకే, యూ కెన్ గెట్ సక్సీడెడ్, అంతే. రైట్, చూస్తున్నాము ఇవాళ రాము వరంగల్ నుండి ఒక తెలుగు భాష అభిమానిగా చదువుకుంటూ ఒక
బాడీలోని ఒక కణం భాషను నేర్చుకొని వాళ్ళ క్యాన్సర్ జబ్బుని నయం చేసేందుకోసం ప్రయత్నం చేస్తున్నాడంటే ఎంత గర్వకారణమో, చాలా ఆనందమవుతుంది. ఒక సామాన్యమైన కుటుంబం, ఒక ఆర్టీసీ కండక్టర్ కడుపులో పుట్టిన రాము ఈ స్థాయికి ఎదగడం అనేది వాళ్ళ తండ్రి గారు మనతో ఉన్నారు. ఎలా ఫీల్ అవుతున్నారు ఆయన మాటలో తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్తే సార్ చెప్పండి, మీ బాబు ఇవాళ గొప్ప పేరు సంపాదించుతున్నాడు, మంచి యువ సైంటిస్ట్గా గొప్ప పేరు తెస్తున్నాడు ఇండియాకి. మీకు ఎలా ఫీల్ అవుతున్నారు? మా అందరికీ చాలా సంతోషమైన విషయం. మా బాబు అంతటి వాడు కావడం మా అందరికీ, మా ఫ్యామిలీ అందరికీ, మా చుట్టాలందరికీ ఒక గర్వకారణంగా భావిస్తున్నాను నేను. ఎందుకంటే మేము ఏదో నా భార్య, నేను, నాకు అందరం కష్టపడి ఏదో కొంత మేము చదివించినందుకు దానికి ఒక 10 రూపాయలు పెట్టి మేము చదివిస్తే ఆయన 1000 రూపాయలు చదివిండు. అందుకు మేము చాలా గర్వకారణంగా ఫీల్ అవుతున్నాం. మీరు అనుకున్నారా ఈ స్థాయికి ఎదుగుతాడు నా కొడుకు అని చెప్పి అనుకున్నారా? క్యాజువల్గా అందరూ తల్లిదండ్రులు స్కూల్కి పంపించుకుంటూ మీ ఉద్యోగాలు చేసుకుంటూ వెళ్తూ ఉంటారు. ఎలా ఎలా అనుకున్నారు? ఆయన భవిష్యత్తు ఆయనది అంతా దైవ సంకల్పం, దేవుని సంకల్పం. అది ఆయన కష్టపడ్డాడు, ఈ స్థాయికి రాగలిగిండు. అట్లా మనం కొంచెం చేయూతనిచ్చినాము, ఆయన ఇంకా దానికి రెట్టింపుగా చాలా చదువుకొని అంత గొప్పవాడాడు. అదొక గర్వకారణంగా నేను కానీ, మా మిస్సెస్ కానీ, అందరం, నా చిన్న కొడుకు కానీ, నా బిడ్డ కానీ అందరం గర్వపడతాను ఈ విషయంలో. ఎందుకంటే ఆయన చదివి అంత స్థాయికి పోయి అక్కడికి పోతున్నాడంటే అంత గర్వకారణంగానే నేను భావిస్తున్నాను. అది చూస్తున్నాం, చాలా గర్వంగా ఉంది, చాలా సంతోషంగా ఉంది. నా కుటుంబంలో నేను అందరి తండ్రుల్లాగా ఏదో ఒక ఉద్యోగం చేసుకుంటూ చదివించుకుంటూ వెళ్ళాను. నేను 10 రూపాయల చదువు చదివిస్తే దానికి తోడుగా ఆయన ఒక 100 రూపాయల రెట్టింపు చదువు చదివాడు, ఒక లక్ష్యంతో ముందుకెళ్ళాడు. కాబట్టి ఆయన ఇవాళ ఒక యువ శాస్త్రవేత్తగా దక్షిణ కొరియాలో గొప్ప ఫెలోషిప్ పొంది ఇవాళ గొప్ప సైంటిస్ట్గా మారుతున్నారు. అది నాకు చాలా ఆనందంగా ఉందని చెప్తా ఉన్నారు. అలాగే ఏదైతే రాము చెప్పిన పలుకు, ముఖ్యంగా ఇప్పుడున్న విద్యార్థి లోకం, యువత అంతా కూడా తీసుకోవాలి. ఒక లక్ష్యం వైపు శ్రద్ధగా ముందుకు వెళ్తే ప్రతి ఒక్కరు కూడా సక్సెస్ అవుతారు, మన భారతదేశానికి పేరు తెస్తారని చెప్తున్న పరిస్థితి. కెమెరామెన్ రాజుతో నరేంద్ర, టీవీ న్యూస్, వరంగల్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.